సుశేషుని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి 69వ వచనం వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60వ వచనం నుండి 69వ వచనం వరకు. ఆయన శిష్యులు అనేకులు ఆ మాటలు విని, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యుల దీనిని గురించి గొలుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వం ఉన్న స్థానానికి ఎక్కిపోవడం మీరు చూసినచో ఇక ఏమందురు? జీవమిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవడో, తాను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుకని తండ్రి అనుగ్రహించనే తప్ప ఎవడనో నా యొద్దకు రానేరుడు అని మీతో చెప్పి తెలియని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపలేని. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోయారా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరు వద్దకపోయాము? నీవు నిత్య జీవ మాటలు కలవాడు, మేము విశ్వసించితివి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడు అని గ్రహించితివి అని వారు సమాధానమిచ్చుడి. ఇది క్రీస్తుని సువిశేషము. ఆరాధిస్తారనుకుంటున్నారు, ఒక నిర్ణయం తీసుకోండి. చదువు. మీ పితరులు విసర్జించినది ఆవిరికొచ్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్నదే. ఇదిగో మీ పితరులు మరి దేవతలు కొలిచి ఉన్నారు, ఆవిరి కొలుస్తారా? చదువు. మీరు ఇప్పుడు వసించిన దేశమునకు, మీరు ఇప్పుడు వసించుతున్న దేశమున అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొలుస్తారా? కానీ నేను మాత్రము, యేషోవా ప్రవక్త అంటున్నాడు, నేను నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధించుదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరులారా, యేషోవా ప్రవక్త వారందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. తాను ప్రశ్నించి తనకి నిర్ణయాలు ముందుగానే చెబుతున్నాడు. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరే నిర్ణయించుకోవడం చెప్పి, నేను నా కుటుంబం మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము అని తాను సమాధానం చెప్పాడు. అది చెప్పిన తర్వాత వారందరూ సమాధానం కూడా ఏ విధంగా ఉంటుంది? 16వ వచనం నుంచి మాటలు విని ఎంత మాట చదువు. యేషోవా ప్రవక్త మాట్లాడిన తర్వాత వారందరూ అంటున్నారు, ఎంత మాట చదువు. మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? చదువు. మమ్ము మా పితరులను దాస్యం నుండి ఐగుప్తు నుండి ఇదిగో మమ్మల్ని రక్షించింది యావే కదా. మా కొరకై అద్భుత కార్యములు చేసింది యావే కదా. మేము నడిచిన త్రోవయందును మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములను మమ్మల్ని కాపాడినది యావే కదా. చూడండి సహోదరి సహోదరులారా, వారు ఏ విధముగా యావే దేవుడు నడిపించాడో మనందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే యేషోవా ప్రవక్త మీ నిర్ణయం చెప్పండి, ఎవరిని ఆరాధిస్తారు అని మీ నిర్ణయం తెలియచేయడం అనగానే వారందరూ కూడా వారు చేసిన ఈ యొక్క ఎడారి ప్రాంతంలో వారు చేసిన ప్రయాణంలో దేవుడు ఏ విధముగా వారు నడిపించి వచ్చారో మరి వారు గుర్తు చేసుకొని ఆ యొక్క మాటలను యెహోషువ ప్రవక్తతో పలుకుతూ 18వ వచనం అంటారు. వారు చదువు ఏమంటారంటే, మేము కూడా యావేను మాత్రమే ఆరాధిస్తాము
కూడా సమాధానం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమాజంలో అనేక మంది మరి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ క్రైస్తవులుగా జీవిస్తున్న వారిలో కొందరు నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. మరి కొందరు నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నారు. నామమాత్రపు క్రైస్తవులు అంటే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారికి తెలియనివి కూడా క్రీస్తు ప్రభు యొక్క సందేశానికి, ఆ యొక్క బోధనకు వ్యతిరేకంగా ఉంటాయి. వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రభుని యొక్క బోధనకు వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే వారిని నామమాత్రం క్రైస్తవులుగా పిలవచ్చు. నిజమైన క్రైస్తవులు ఎవరైనా అంటే ఇదిగో ప్రభుని యొక్క వాక్యానుసారముగా నడుచుకునేవారు, జీవించే వారిని నిజమైన క్రైస్తవులుగా చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ రోజున ప్రభువు ఇలాంటి యొక్క దివ్య గ్రంథ పఠనాల ద్వారా క్రైస్తవులుగా జీవిస్తున్న వారి మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటయ్యా ప్రశ్న అంటే, మనము మన అనుదిన జీవితంలో ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తున్నాము? మన అనుదిన జీవితంలో తీసుకెళ్ళి గోమూత్రం చేస్తున్నారు, అవునా? మూత్రం చేయించి తర్వాత గురువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలంటే, ఆవు క్రీస్తు ప్రభు కంటే నువ్వు ఎక్కువగా ఆవును ప్రేమించడం, ఆరాధించడం వల్ల నీవు మరి దాని ముందే తీసుకుని వెళ్ళావు కదా నీ గృహంలోకి, అవునా కాదా? నిజమా కాదా? చెప్పండి. మరి ఎవరు మనం ఆరాధిస్తున్నాం? ఆవును ఆరాధిస్తున్నాం, క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం? అవునే, క్రీస్తు ప్రభు అంటే కదా నామమాత్రం క్రైస్తవులు అంటారు చూసావా? ఇల్లే నామమాత్రం క్రైస్తవులు అంటే వారు చేసే పద్ధతులు, క్రియలు ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి, అవునా? నీవు నిజముగా క్రీస్తు ప్రభుని అనుసరిస్తే మొదటిగా గురువుని పిలిచేవాడి, గురువులో ప్రభు యొక్క సేవకుడిగా గురువు వచ్చి ప్రార్థన చేస్తాడు. కానీ ఈ రోజు ఏం చేస్తారంటే మొదటిగా ఆవును తీసుకెళ్ళి మరి ఆ యొక్క ఇంట్లో తిప్పుకొని గోమూత్రం చేయించి తర్వాత గురువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు. రెండవది ముహూర్తాలు సిద్ధాంతాలు, అవునా? ముహూర్తం సిద్ధాంతాలు నేను చెప్పుకుంటున్నా కానీ చాలా సగం ఉండే పెళ్లి దాయడానికి కూడా సమయం కావాలంట, ముహూర్తం కావాలి, మంచి టైం కావాలంట. పెళ్లి దాయడానికి, పెళ్లి చేయడానికి కాదు, పెళ్లి దాయడానికి కొన్ని రోజుల్లో సమయం, మంచి సమయం కావాలంటే మంచి రోజు కావాలంట. నేను అన్నాను అడిగిన వాళ్ళే, నీవు ఎవరైతే కనుక్కున్నావో వాళ్ళ దగ్గరికి పెళ్లి పెట్టి రాజపని చేసుకోవాలి, నా దగ్గర అవసరం పడలేదు. నీ ముహూర్తం కావాలి, నీకు ఆ సమయం కావాలి, నీళ్ళు నా దగ్గర అవసరం పడలేదు. నేను ఆడికెళ్ళి అక్కడ పెళ్లి పెట్టి అక్కడ పెళ్లి చేసుకుని నా దగ్గర రావాల్సిన లేదు అన్నాను. నీకు ముహూర్తం కావాలా? నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు, మరి ప్రార్థన చేసుకుంటున్నావు, క్రైస్తవులను జీవిస్తున్నావు, నువ్వు ప్రార్థన వెళ్ళావు, నీ ముహూర్తం పని ఏంటి, సిద్ధాంతం పని ఏంటి? చెప్పండి. మరి అప్పుడు మనం ఎవరు ప్రేమిస్తున్నావు, ఎవరు ఆరాధిస్తున్నావు? ముహూర్తాలని, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రభు కంటే ఎక్కువ కదా మనకి, అవునా? ముహూర్తాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ప్రభు కంటే ఎక్కువ కాబట్టి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. నువ్వు నిజముగా క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే ఇదిగో మొదటిగా మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ప్రభు కంటే వేరే అధికంగా ప్రేమించినప్పుడు అప్పుడు మనం ప్రభువుని మరి ఆరాధించిన వాళ్ళం కాదు. నిజమైన క్రైస్తవత నామమాత్రపు క్రైస్తవము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ రోజు అదే జరుగుతుంది. క్రైస్తవులను చెప్పుకుంటూ అన్ని కూడా వేరొక పద్ధతులు పాటిస్తున్నాం. నేను క్రైస్తవుని, కథోలికులని చెప్పుకుంటా, కానీ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం ఎవరిని పాటిస్తూ ఉన్నాం? ఎవరి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ ఉన్నాం? ఎవరి ప్రకారంగా మనం జీవిస్తున్నాం అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఉదాహరణ ఉంది. మక్కబీల 2వ గ్రంథము 6వ అధ్యాయము